ఒక్కసారి నువ్వు ప్రభు మార్గంలోకి వస్తే విజయం వచ్చిందాక నువ్వు వెనకడుగు. విజయం అంటే ఏంటి చెప్పు? ఉద్యోగమా? కడ్డీలు కడతామా? కారు కొంటామా? ఈ మట్టి శరీరం ఎప్పుడైతే మహిమగా మారిద్దో, పరలోకల జీవకిరీటం ఎప్పుడే సొంతమైద్దో అది విజయం. అవునా? ఇప్పుడు దానికి అర్హత ఎవరు అంటే ప్రభు అంటాడు, నన్ను పోలి నడుచుకున్నవాడే నా రాజ్యానికి వారసుడు. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఒక్కసారి చూద్దాం ఆ సందర్భం. ఒకసారి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. ఆయనందు నిలిచిండు వాడెవడును పాపం చేయుడు. పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూచుకునుడి. ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఏనండి, నీతిని జరిగించేవాడు దేవుని సంబంధి, పాపం చేయవాడు అపవాది సంబంధి. అమ్మా గుర్తించండి, నీతిని జరిగించేవాడు దేవుని సంబంధి, పాపం చేసేవాడు అపవాది సంబంధి. అందుకే దేవుడు అనగా ఆయన చూపుకి, ఆయన కనుచూపుకి మరుగైన స్థలం ఉందా? చెప్పాలి. ఇక్కడున్న మనం పక్క ఊర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడికి ఈ ప్రపంచంలో ఎన్ని ఊర్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది హైందవులు ఉన్నారో, భూమి మీద ముస్లిమ్స్ కావచ్చు ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారు, 24 గంటల సమయంలో వాళ్ళ చూపు విధానం, మాట విధానం, హృదయంలో రాష్ట్ర విధానం, టోటల్గా శరీరాన్ని ఏ పనుల కొరకు ఉపయోగిస్తున్నారు, మంచిగా చెడు అనేది మొత్తం చూడగలడు ఎవరు? దేవుడు. ఆయన కనుదృష్టికి మరిగి ఉన్నది ఏది లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో చూస్తాం, గోడ అడ్డు ఉంది, మనం చూడగలమా? ఆయన కన్నీ గోడలడ్డు కాదు. కింద పాతాళంలో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నాడు? పరిశుద్ధుల రాజ్యంలో ఏం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా ఆయన చూస్తున్నాడు లేదా? ఆయన చూస్తున్నాడు అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? నా తండ్రి ప్రతి స్థలమందు నన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన కనుదృష్టి కదా, ఆయన కనుదృష్టికి తప్పించుకోలేని మనిషి లేడు. ఒకసారి ఇర్మియా గ్రంథం 23 వచ్చిన ఒకసారి చదవండి. 23 వచ్చిన. నేను సమీపము నుండి దేవుణ్ణి మాత్రమేనా, దూరము నుండి దేవుణ్ణి కానా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశమందంతటా ఉన్నవాడు కానా? ఇదే యెహోవా. అంటే నాకు కనిపించకుండా ఉన్న స్థలాలు ఎక్కడా లేవు. ప్రతి స్థలమందు నేను చూస్తూనే అమ్మ. ఈ భయం ఉంటే మనలో ఏముండాలి? పవిత్రత ఉండాలి, నీతి ఉండాలి. ఎక్కడ ఏ పాపములో జారిపోకుండా ప్రభు రాజ్యాన్ని తగ్గట్ట బ్రతకాలా లేదా? బ్రతుకుదామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీవించండి. సాయంత్రం మళ్ళీ యూత్ మీటింగ్స్, మళ్ళీ అందరం కూడా అందరు రావాలి. అందరూ ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం.